ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా. 11 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పిఎంపాలెం పోలీసులు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాలేజ్ వద్ద ధర్నా చేయడం జరిగింది. గురువారం కాలేజ్ విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం విద్యార్థులపై విధించిన అదనపు ఫీజులను తగ్గించాలని, కాంటిన్యూషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుండి 12,000 రూపాయలు వసూలు చేయడాన్ని రద్దు చేయాలని, నూతనంగా పెంచిన 20,000 రూపాయల కాలేజ్ బస్ ఫీజులను తగ్గించాలని, కాలేజ్ సీనియర్ విద్యార్థులతో తరగతులు చెప్పించడాన్ని ఆపి అధ్యాపకులను నియమించాలని, బిల్డింగ్ ఫీజు, వివిధ రకాల ఫైన్ ఫీజులను రద్దు చేయాలని, ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేయాలని మరియు మార్పు చేసిన కాలేజ్ టైమింగ్స్ ను విద్యార్థులందరికీ అనువుగా మార్చాలని ఆందోళన చేయడం జరిగింది. యాజమాన్య సమస్యలు చర్చించి సోమవారం నాటికి పరిష్కారం చేస్తామని చెప్పి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని జిల్లా కమిటీగా ఖండిస్తున్నామని జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడు తెలియజేశారు. పోలీసులను ఉపయోగించి ఆందోళన చేస్తున్న విద్యార్థులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిందని, నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పిడిగుద్దులతో దాడి చేయడాన్ని ఖండించారు. తక్షణమే కాలేజ్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు మౌనిక, ఎం శశి, నిఖిల్, కుసుమాంజని, నరేష్, సూర్యకిరణ్, ప్రగతి, భరత్ మరియు కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు బెదిరించడం సిగ్గు విద్యార్థులు కొట్టించేస్తాం.